నిన్ను ఏమనాలి ధన్యురాలు, బ్లెస్సెడ్ మదర్. కొందరు తల్లులు, తెలివి తక్కువ తల్లులు కుటుంబాన్ని విభజిస్తూ ఉంటారన్నమాట. తండ్రిని పిల్లలకు కయ్యాలు పెడతా ఉంటారు. దే కాజ్ డివిజివ్ స్పిరిట్. ఎక్కడ ఐక్యత లోపిస్తుందో అక్కడ సాతానుడు తాండవమాడతాడని మర్చిపోకూడదు. యూ షుడ్ ఆల్వేస్ వర్క్ ఫర్ యూనిటీ. పిల్లలను తండ్రికి కలుపుతూ మరి నీవు వారితో కలుస్తూ ప్రిజర్వ్ ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అది చాలా ముఖ్యం. కొంతమంది తల్లులు కోడళ్లతో 24 గంటలు యుద్ధం చేస్తూ ఉంటారు. కోడళ్ళు అంటే నీ ఇంటికి వచ్చిన కుమార్తెలాగా నువ్వు చూడాలి. ఆ కుమార్తెలకు కూడా ఒక బాధ్యత ఉంది, అత్తలను తల్లుల్లాగా చూసే బాధ్యత ఉంది. ఒకవేళ కోడలకు తెలివి లేదుకుంటే అత్త కన్నా తెలివి ఉండాలి. ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా వారిని సంపాదించుకోవాలి. అదే దేవుని వాక్యం అయితే మనకు బోధిస్తుంది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దాని అని ఆమె పెనిమిటి ఆమెను పొగడు. ఆమె పెనిమిటి ఆమెను పొగడాలి. అసలు ఒక మంచి మాట రాకుంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే దేవుని వాక్యంలో మార్పు అయితే రాదు కదా. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు మారవు కదా. తప్పకుండా ఈ మాట నెరవేరాలంటే ఆ మాట నెరవేర్పు కొరకు నువ్వు ప్రయాసపడాలి. తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ గుర్తింపు నీకు లేకున్నా నీ పిల్లలు నిన్ను గుర్తించే దినం ఉంది, నీ భర్త నిన్ను గుర్తించే దినం ఉంది, నీ పిల్లలు నిన్ను ధన్యురాలనే దినం ఉంది, నీ భర్త నిన్ను పొగడే దినం ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా నీ పెనిమిటి నిన్ను పొగుడుతాడు. 30వ వచనం, దిస్ ద కీ వర్స్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. నీ భర్తకు నువ్వు అందంగా కనబడాలి, నీ ఇంట్లో చక్కగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మరి దేవుని భయభక్తులు అది చాలా విలువైంది కదా. గుణవతిగా ఉండడమే కదా ముత్యము కంటే విలువైందని వాక్యంలో ఉంది. కానీ ఇటు స్త్రీలు కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. 31వ వచనం, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగను, గౌనుల యుద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడు. ఇట్టి స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, షీ బికమ్ సో ఫేమస్. ఎంతగా పేరు ప్రఖ్యాతులు చెందుతుందంటే పట్టణము గవిని దగ్గర ఎవరైనా వస్తే ఆమె పేరు అక్కడ వినబడుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పట్టణంలోనికి రావడానికి గవిని దాటి రావాలి. గవిని దగ్గరనే ఆమె పనులు ఆమెను పొగడుతూ ఉందంట. అంటే షీ బికమ్ సచ్ ఏ నోటెడ్ ఉమన్. ఎంత ఘనత ఆమెకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక గుణవతి అయిన స్త్రీగా నువ్వు ఉండాలని ప్రార్థన చేయాలి. మరి పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మఫలము నీలో కనబడాలి. ఆ నవరుచులు గలతీ 5:22లో ఉన్న ఆ గుణాలన్నీ కూడా నీవు మరి పొందుకోవాలి. స్త్రీలందరూ ఐక్యతగా ఉంటే, సంఘములో కూడా స్త్రీలందరూ ఐక్యతగా ఉంటే గొప్ప గొప్ప కార్యాలు సాధించు. సాతాను ఓడిపోతుంది. నేను ఒక దగ్గర చదివినాను, బలమైన సర్పము అంటే విషపూరితమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఒక పద్యం చదివాను. ఎందుకంటే చలిచీమలు బలం లేవు అని, చీమ బలము లేని జీవి. కానీ అన్ని చీమలు కలిస్తేనంట విషసర్పం కూడా చచ్చిపోతుందంట. అంటే యూనిటీలో అంత స్ట్రెంగ్త్ అనమాట, ఐక్యతలో అంత బలం. అందుకే స్త్రీలు కుటుంబంలో ఐక్యత కొరకు, సంఘములో ఐక్యత కొరకు ప్రయాసపడాలి. దేవుడు అట్టివారిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కొంతమంది స్త్రీలు సుఖాసక్తి గల స్త్రీలు అని వాక్యంలో ఉంది, నిర్విచారణ్యులు అని వాక్యంలో ఉంది. అంటే వారికి ఏ చింత లేదన్నమాట, కుటుంబం మీద ఏ శ్రద్ధ లేదు, వారి జీవితం గురించి శ్రద్ధ లేదు. సుఖాసక్తి గల స్త్రీలారా అనే సంబోధన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నిశ్చింతగానున్న స్త్రీలారా అని సంబోధన ఉంది. మీరు లేచి యెహోవా మాట వినుడి అని ఉన్నది. మీరు కన్నీళ్లు గార్చి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయమనున్నది. 1 తిమోతి 5:6లో ఉంది. సుఖభోగముల యందు ఆసక్తి గలది, అది బ్రతుకుచుండినను చచ్చినదై ఉండును. అది పేరుకు బ్రతుకుతుంది కానీ దానివల్ల ఏ ఫలము కుటుంబానికి లేదు, భర్తకు లేదు, పిల్లలకు లేదు. దాని సుఖమే దానికి మరి గొప్పగా ఉంది. సుఖభోగములందు ఆసక్తి గల స్త్రీ బ్రతుకుచున్న
అది చచ్చినదై ఉన్నదని వాక్యంలో మనము చూస్తున్నాము. మరి దేవుని సన్నిధిలో స్త్రీలు గడపాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఒక క్రమ పద్ధతిలో ఉన్న స్త్రీ షీ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ హర్ ఫ్యామిలీ. ఆమె ప్రభావం కుటుంబం మీద పడుతుంది, ఆమె ప్రభావం సంఘం మీద కూడా వస్తుందని మర్చిపోకూడదు. చాలామంది స్త్రీలు విస్తారమైన పనులు పెట్టుకుంటారు, ప్రార్థనకు సమయం లేదు, మందిరానికి రావడానికి సమయం లేదు, సహవాసానికి రావడానికి సమయం లేకుండా ఉంటారు. అట్టి పనుల వల్ల నీకు ప్రయోజనం లేదు. యేసు ప్రభువే చెప్పినాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. అంటే ప్రతి స్త్రీ కూడా ఉత్తమమైనది ఏర్పరచుకోవడానికి కృషి చేయాలని మరి వాక్యం మనకు సెలవిస్తున్నది. స్త్రీలు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, ఎందుకంటే కుటుంబాలు కట్టబడాలి. ప్రతి స్త్రీకి తెలవాలి వాక్యం ఏమంటుంది, తన భర్తను తన పిల్లలను ఏ విధంగా చక్కని మార్గంలో నడిపించుకోవాలి, ఎలా ప్రార్థనలు చేయాలి, గుణవతిగా ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెనరు గల స్త్రీ ఘనత నుందునని సామెతలు 11:16 ఉంది. గ్రేస్ఫుల్ ఉమెన్ అంటే ఆమె నెనరు గల స్త్రీ, మృదువైన స్వభావం గల స్త్రీ. ఆమె తప్పకుండా ఘనత నొందుతుంట. బలిష్ఠులు ఏ విధంగా పట్టణాన్ని పట్టుకుంటారో అంతకంటే గొప్పదంట ఒక నెనరు గల స్త్రీ. సాధువైనటియు మృదువైనటియు గుణమను అక్షయాలంకారమును మీకు అలంకారంగా ఉండాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. సమ్ విమెన్ ఆర్ వెరీ క్యాంటాంకరస్, కేకలు వేస్తుంటారు, ఇంట్లో అరుస్తే వీధుల్లో వినబడుతుంది. అలాంటి స్త్రీలకు చెడ్డ పేరు వచ్చేస్తుంది, కుటుంబానికి కూడా ప్రతిష్ట ఉండదు, ఘనత ఉండదు, నలుగురిలో వారి భర్తకు మంచి పేరు ఉండదు, పిల్లలకు మంచి పేరు ఉండదు. ఎందుకంటే ఈమె కేకలు వేస్తుంది అన్నమాట ఏదైనా సమస్య రాగానే. కానీ ఒక దేవుని యందు భయభక్తులు గల స్త్రీ ఏనాడు కేకలు వేద, ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఆమె నెనరు గల స్త్రీ అని సామెతలు 11:16 ఉంది. సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. కిరీటం ఎక్కడ పెట్టుకుంటారండి? బ్యాగ్లో పెట్టుకుంటారా? చేతుల్లో వేలాడతారా? కాదు. కిరీటం ఎక్కడ ఉంటుంది? తల మీద మకుటం అన్నమాట. ఒక యోగ్యురాలు తన భర్తకు కిరీటంగా ఉంటుంది. స్త్రీకి భర్త శిరస్సే, కానీ ఆ శిరస్సు మీద ఆమె కిరీటంగా వెలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నో డౌట్ ఎ హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఉమెన్, బట్ దిస్ యోగ్యురాలు ఆమె ఆ శిరస్సు మీదనే కిరీటంగా ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూఢురాలు తన ఇల్లు తన చేతులతో ఊడబెరుకుతుంది. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదంట. పిల్లలకు పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు చాలామంది నేను గమనించినాను, కట్నాలు, కానుకలు, చదువులు, ఉద్యోగము, పైకి అందము, ఇవే వెతుకుతూ ఉంటారు. కానీ ఒక గుణవతిని కావాలని ఆశించాలి. కట్నాలు కరిగిపోతుంది, ఆ స్త్రీయే మిగిలిపోతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మరి ఒక గుణవంతురాలైన స్త్రీని నీ బిడ్డలకు కావాలని ప్రార్థన చేసి వెతకాలి. దేవునికి స్తోత్రం. అందుకే గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదంట. వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ సచ్ ఎ వర్చ్యూస్ ఉమెన్. ఆమె ముత్యముల కంటే అమూల్యమైందని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానము లేని స్త్రీల గురించి ఉంది, చెడిపోయిన స్త్రీల గురించి ఉంది, రాజులను నశింపజేసే స్త్రీలు ఉన్నారని వాక్యంలో ఉన్నది. ఆ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిదట. ఒక పందికి నీవు ఒక 20 తులాల బంగారం దాని ముక్కుకు వేసిన లాభం లేదు కదా, అది బురదలోనే పోయి మునుగుతుంది. అంటే నీ గుణము నీకు అలంకారంగా ఉండాలి. నీకు అందం ఉన్నది, నీకు తెలివి లేకుంటే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కొందరు స్త్రీలకు దెబ్బ పడే వరకు బుద్ధి రాదు, దెబ్బ పడుతుంటేనే వారికి తెలివి వెలుగుతుంది అన్నమాట. ఎందుకు ఆ దెబ్బలు? నీకు వాక్యం చెప్పినట్టు నడుచుకుంటే ఈ చిక్కులు, ఈ శిక్షలు ఇవేమీ ఉండవు కదా. జస్ట్ ఫాలో ద వర్డ్. నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకది వెలుగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అలాగే పోరు పెట్టే స్త్రీలు ఉంటారని వాక్యంలో ఉంది. సామెతలు 19:13 చూడండి. టర్న్ యువర్ బైబిల్స్ టు ప్రావర్బ్స్ 19:13. పోరు పెట్టే స్త్రీలు దినమంతా వారు భర్తల మీద పిల్లల మీద పోరు పెడుతూ ఉంటారు. 19:13 నేను చదువుతున్నాను. భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. ఏ కంటెన్షియస్ ఉమెన్ ఈజ్ లైక్ ఏ కంటిన్యూల్ డ్రాపింగ్. దినమంతా ముసురు పడుతుంటే ఎలాగో చిరాగ్గా ఉంటుందో అలాగూ ఈ స్త్రీ ప్రతి దినము కూడా దినమంతా పోరు పెడుతుంది. అది ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పితరులు ఏమి ఇస్తారు? నీకు ఇల్లు వాకిళ్ళు ఇస్తారు, స్థలం కొనిస్తారు, నిన్ను గొప్ప చేస్తారేమో, కానీ ఒక సుబుద్ధి గల భార్య నీకు దొరకడం అది యెహోవా యొక్క దానమై ఉన్నది. ఏ ప్రుడెంట్ వైఫ్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. అలాగూ మరి గొడవ పెట్టే స్త్రీలు, కలహించే స్త్రీలు, కంటకురాలు అని ఉన్నది. సామెతలు 30:23 కంటకురాలు అంటే ఒక ముళ్ళుతో సమానమట. ఈ స్త్రీ ముళ్ళు గుచ్చుకున్నట్టే ప్రతిదినం ఆ భర్తకు ఆమె నొప్పి కలిగిస్తుంది. షీ ఈజ్ నెవర్ ఎట్ పీస్, సమాధానం ఇవ్వదు. అలాగే 31:3 సామెతలు 31:3 రాజులను నశింపజేయు స్త్రీలున్నారని తల్లి తన కుమారుడైన లెముయేలుకు బోధిస్తుంది. నా కుమారుడా, అట్టి స్త్రీల జోలికి నీవు పోకు, నీ బలమును స్త్రీలకు ఇయ్యకు. 3 నీ బలమును అట్టి చెడి స్త్రీలకు ఇవ్వకు. వారు రాజులను నశింపజేయు స్త్రీలతో నువ్వు సహవాసము చేయకుమని అంటున్నది. అంటే ఇట్టి స్త్రీలు చెడు స్త్రీలని అర్థం. పవిత్రమైన ప్రవర్తన లేనివారు, పాపం చేసే స్త్రీలు. చాలామంది పాపం చేస్తూ ఉంటారు స్త్రీలు. భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, కానీ దేవునికి తెలుసు కదా. నీ కుటుంబం పాడైపోతుంది కదా, మరి నీ కుటుంబం, నీ పిల్లలు దీవింపబడరు కదా. పాపం నీ హృదయంలో ఉంటే తొలగించుకో. బికాస్ ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఇట్ విల్ రూయిన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబము పతనమైపోతుంది. కాబట్టి ఆ పాపాన్ని తొలగించి పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభు పాదాల మీద పడి క్షమాపణ అడిగి, ఏ పాపము నీ హృదయంలో లేకుండా, పాపపు చింతలు కూడా లేకుండా పవిత్రంగా నీ యొక్క ధర్మము నువ్వు నిర్వహించాలి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక ఇల్లాలుగా. అప్పుడే దేవుని ఆశీర్వాదము నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది. సామెతలు 21:9 చూడండి. సామెతలు 21:9 ప్రావర్బ్స్ 21:9. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూలను నివసించుట మేలు. పెద్ద భవనం ఉంది, పాపం ఆయన కష్టపడి కట్టినాడు, కానీ ఇంట్లో నెమ్మది లేదు. నెమ్మది స్త్రీ ద్వారానే వస్తుందండి. బికాజ్ గాడ్ హ్యాస్ గివెన్ హర్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ టు స్ప్రెడ్ ద పీస్ ఇన్ ద హౌస్. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూల ఉండుట మేలు అని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత మీరు చూడండి 25-24 సామెతలు 25-24. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ద మీద ఒక మూలను నివసించుట మేలు. 2 పర్యాయములు సామెతల గ్రంథంలో చూస్తున్నాం. 27-15 చూడండి. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాళి అయిన భార్యయు సమానం. మరి గుణవతి అయిన స్త్రీ అనే ప్రసంగం మీద మనం ధ్యానిస్తూ ఇలాంటి స్త్రీలను కూడా వాక్యంలో ఉన్నారని తెలుసుకుంటున్నాం. జారిణి స్త్రీ అని ఉన్నది, పరస్త్రీ అని ఉన్నది, జార స్త్రీ అని ఇలాంటివి మనం వాక్యంలో చూస్తున్నాం. అట్టి స్త్రీలు మరి కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేరని మనం చెప్పగలం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమ్ విమెన్ ఆర్ హ్యావింగ్ ఫాల్స్ ప్రెస్టీజ్. కొందరికి ఫాల్స్ ప్రెస్టీజ్ అంటారు. మరి అంటే లేని ఉన్నట్టు చూపెట్టుకోవాలని ఆశ. పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏదో సామాగ్రి ఉంటే అది మనకు కూడా కావాలని ఒక పట్టు. చూడండి, అలాగూ భర్తను వేధించి ఇంట్లో నెమ్మది లేకుండా చేసి కొన్ని వస్తువులు సామాగ్రి కొనుక్కుంటారే కానీ ఇంట్లో ఉన్న నెమ్మది పోగొట్టుకుంటారు కదా. అప్పుల పాలైపోయే స్త్రీలు ఉన్నారు.
ఇంటి ఆర్థిక పరిస్థితిని దిగజారగొట్టే స్త్రీలు ఉన్నారు. చాలా అప్పులు చేసేస్తారు. ఇంట్లో ఉన్న వస్తువులంతా ఇన్స్టాల్మెంట్ మీద కొంటారు. అది ఇన్స్టాల్మెంట్, ఇది ఇన్స్టాల్మెంట్, చీరలు ఇన్స్టాల్మెంట్, ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ అంతా కానీ కట్టేలోగా భుజించడానికి ఏమి లేకుండా తిప్పలు పడుతూ ఉంటారు. లుక్ ఎట్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హౌ ఇట్ ఫాల్స్ ఇఫ్ ద ఉమెన్ ఈజ్ నాట్ వైజ్. ఆమె మితిమీరిన ఖర్చులు చేస్తుంది. పొదుపు లేని స్త్రీలు, భవిష్యత్ గురించి, పిల్లల గురించి శ్రద్ధ లేని స్త్రీలు వారి భోగభాగ్యముల కొరకు ఖర్చు పెడుతూ ఉంటారు. మరి ఇట్టి స్త్రీలు కోకొల్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంటికి నాశనము తెచ్చే స్త్రీలు. ఒక స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, సంఘాన్ని కట్టగలదు, ఒక రాజ్యాన్ని కట్టగలదు, పరలోక రాజ్యాన్ని కూడా కట్టగలదని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ పడగొట్టగలదు కూడా, కుటుంబాన్ని నాశనం చేయగలదు, ఆమె సంఘాన్ని కూడా పాడు చేయగలదు, సమాజాన్ని పాడు చేయగలదు, ఆమె అందరినీ నరకపాలు కూడా చేయడానికి స్త్రీకి అలాంటి సామర్థ్యం ఉందని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి స్త్రీకున్న శక్తి, స్త్రీకున్న బుద్ధి, జ్ఞానము, బలము, వివేకము, దేవుడిచ్చిన ఆరోగ్యం ఇవన్నీ సరిగ్గా ఛానలైజ్ చేస్తే తప్పకుండా గొప్ప స్త్రీలుగా మారిపోతారని నా దర్శనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఎత్తి పట్టి చూపి వారిని సరైన మార్గంలో మరి తీసుకొని రావాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. వాక్యంలో మనం చూస్తున్నాం, సమస్యలు ఉన్నాయి స్త్రీలకు. చాలామంది భర్తలు స్త్రీలను పట్టించుకోవడం లేదు, పెడదారిలో పోతున్నారు, పరస్త్రీ వ్యామోహంలో ఉన్నారు, దేవుడిచ్చిన భార్యను ప్రేమించడం లేదు, పిల్లలను పట్టించుకోవడం లేదు. అదొక నరకమే. కానీ తెలివిగల స్త్రీ ఆ నరకాన్ని ఆమె పరలోకంగా మార్చగలదని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. షీ క్యాన్ మేక్ దట్ హెల్ ఇన్ టు ఎ హెవెన్. బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ హర్ దట్ అనాయింటింగ్. ఆమె దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు ఆమెకు అతీతమైన శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్మ బలాన్ని ఇస్తాడు. ప్రతిరోజు కౌన్సిలింగ్ చేస్తాను స్త్రీలకు. అమ్మా భర్త కొట్టినాడని, భర్త వదిలిపెట్టినాడని. చూడండి ఎన్ని నరకం సృష్టించుకుంటున్నారు స్త్రీలు. దేవుని వాక్యము ఉపదేశంలో ఉంటే దేవుడు మనకు తోడున్నాడు. మరియా భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరియా భయపడుతుంది, అయ్యో ఇది నాకు ఎలాగో సంభవిస్తుంది, దేవుడు చెప్పిన కార్యం నా పట్ల ఎలాగో నెరవేరుతుంది. వెంటనే దూత, మరియా నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం వింటున్న స్త్రీలకు, దేవుని దాసురాలుగా టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న స్త్రీలకు కూడా ప్రభు మాట నేను సెలవిస్తున్నాను. నీ సమస్యల్లో, నీ అనారోగ్యతలో, నీ ఆర్థిక ఇబ్బందుల్లో, భర్తతో ఉన్న మనస్పర్ధంలో, పిల్లలతో ఉన్న కలహాల్లో దేవుడు నీకు అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థనలు వింటాడు, నీ కుటుంబాన్ని చక్కగా కడతాడు. నాకు స్త్రీల సమస్యలు ఆలోచిస్తుంటే నాకు మంచి మాట, పరమగీతం 2:2లో ఒక మాట ఉంది, బలురక్కసి చెట్లలో నా ప్రియురాలు వల్లి పద్మం వలె కనబడుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. బలురక్కసి చెట్లే, అన్ని సమస్యలే, భర్త పెట్టే పోరు, పిల్లలు పెట్టే పోరు, కత్తిపోటు వంటి మాటలు, అనారోగ్యత, ఆర్థిక ఇబ్బందులు, కృంగుదల, ఇవన్నీ ఉన్నా నీకు దేవుడు తోడున్నాడు. బలురక్కసి చెట్లలో నువ్వు దేవునికి ఎలా కనబడుతున్నావు, నీ ప్రియునికి ఎలా కనబడుతున్నావు అంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మంలాగా నా ప్రియురాలు ఉన్నదని మరి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి ఇల్లాలుగా ఉండడానికి నువ్వు దేవుని వాక్యం వినడం చాలా అవసరం. నీ జీవితాన్ని క్రమ పద్ధతిలో తీసుకొని రావడం చాలా అవసరం. దేవుని సహాయము అడగడము చాలా అవసరం. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుడు ఎందుకు ఇచ్చినాడు ఈ మాట, ఎందుకు ఇచ్చినాడు ఈ శీర్షిక మరి మొదలు పెట్టినాడు. గాడ్ వాంట్స్ టు కరెక్ట్ యూ, గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. కాబట్టి నీ అవిధేయత మాని ప్రభు దగ్గర వేడుకోవాలని మనవి చేస్తున్నాను. పాపం ఉంటే వదిలిపెట్టాలి, పవిత్రమైన జీవితం కొరకు నువ్వు ఆశపడాలి. యువర్ హార్ట్ షుడ్ యర్న్ ఫర్ ఏ ప్యూర్ లైఫ్. ఎవరిని మోసం చేయలేవు. యూ కెనాట్ డిసీవ్ యువర్ హస్బెండ్, యూ కెనాట్ డిసీవ్ యువర్ చిల్డ్రన్. God is light. Everything He will bring to light.
కాబట్టి పాపం చేసి నువ్వు ఏ దీవెన పొందుకోవు కాబట్టి అది వదిలిపెట్టు, తగ్గించుకో, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు, ఉపవసించు. దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. దేవుని ఆశీర్వాదాలు నీ మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద దేవుడు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక గుణవతి అయిన స్త్రీ అంటే ఒక సామర్థ్యం గల స్త్రీని, గుణవతి మరియు సామర్థ్యం గల స్త్రీని 31 సామెతల్లో 10 నుండి 31 వచనాలు మనం చూసినాం. బాహ్యంగా అందంగా కనబడడం కాదు, కానీ నీ హృదయంలో సుగుణాలు ఉండాలి, యేసు లక్షణాలు ఉండాలి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఒక గుణవతి అంటే ఆమె శుద్ధమొద్దు కాదు, మంచిదే కానీ ఏ పని రాదు, మంచిదే కానీ ఏ మాట నోట రాదు, అలాంటి స్త్రీ కాదు. గుణవతి అంటే షీ హ్యాస్ ద కరేజ్ టు స్టాండ్ అప్ టు ఎనీ సర్కమ్స్టెన్స్. కుటుంబంలో ఏ సమస్య కన్నా పరిష్కారం ఆమె యొద్ద ఉంటుంది. ఆమె ధైర్యంగా నిలబడుతుంది. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆమె ధైర్యాన్ని వదిలిపెట్టదు. ఇంతకుముందే మనం విన్నాం కదా సాక్ష్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహు ధైర్యము పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె కృంగిపోదు, ఎందుకంటే ఆమెకు దేవుడు ఉన్నాడు. ఆమె ప్రార్థన ద్వారా ధైర్యం పొందుకుంటుంది. షీ టేక్స్ వైజ్ డెసిషన్స్. ఆమె తెలివితో జ్ఞానం కలిగిన నిర్ణయాలు కుటుంబం కొరకు తీసుకుంటుంది. అట్టి గొప్ప స్త్రీగా ఉండాలని చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. పేతురు తన పత్రికలో ఏమంటున్నాడు? 1 పేతురు 3వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 1 Peter 3rd chapter. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వేలుపట్టి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారమును మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. స్త్రీలు మాత్రమే నిలబడండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. చేతులు ఎత్తండి, దేవుని తోటి చేతులు ఎత్తుదాం. ఎంత నేర్చుకోవాలని తపన కలిగి ఉన్నారు. వారి కుటుంబాలు కట్టుకోవాలని, వారి సన్మార్గంలో వారు తమ భర్త పిల్లలు అందరూ నడవాలని, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం అనే పేరు కావాలని ఎంతో తాపత్రయపడుతున్నారు, ఆశిస్తున్నారు. కానీ వారికి వాక్యము చాలా అవసరం. అందుకే ప్రభు నీ దాసులైన నాతో మాట్లాడినావు, సంఘములో స్త్రీలను బలపరచమన్నావు, అప్పుడే కుటుంబాలు చక్కగా కట్టబడుతుందన్నావు. అట్టి చక్కగా కట్టబడిన కుటుంబాలే చక్కని సంఘంగా మారుతుందని మీరు నాకు ఇచ్చిన దర్శనం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నిలబడిన ప్రతి స్త్రీ మీద నీ హస్తం ఉంచండి, గుణవతులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. పాపాన్ని పరిహరించండి, రక్తంతో కడగండి, పవిత్రమైన ప్రవర్తన దయచేయండి. దేవుని వాక్యం చేత వారిని నింపండి నాయన. వారికి ఇచ్చిన భర్తలను పిల్లలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారు కన్నీళ్లు గార్చి వారి కుటుంబం కొరకు ప్రార్థించే స్త్రీలుగా నైనా, ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసే స్త్రీలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. వారి శరీరంలో కావాల్సిన ఆరోగ్య బలములు దయచేయండి. చాలామంది స్త్రీలు అనారోగ్యతలో రోగంతో ఉన్నారు. అటు వారికి నీ స్వస్థపరిచే హస్తం ఒక్కసారి చాపి వారి శరీరం మీద మీరు తాకుమని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కరుణగల హస్తం చాపి ఈరోజు నువ్వు వాక్యం ద్వారా వారితో మాట్లాడినావు కాబట్టి దేవుడు ఉన్నాడని ఒక గొప్ప విశ్వాసము దయచేయి. దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఆనాడు మరియతో సెలవిచ్చినావు. దేవుడు తోడుంటే ప్రభువా ఇంకేమి కావాలి? ప్రభువా నీవే ఆ కుటుంబానికి నాయకునిగా ఉండి ఆ స్త్రీల ప్రార్థనలకు జవాబిచ్చి చక్కగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రుణ బాధల్లో ఉన్న స్త్రీలు ఉన్నారు, వారికి ఆర్థిక సహాయం దయచేయండి. పిల్లల్ని ఆశీర్వదించండి. పిల్లలు లేచి అమ్మా నీవు ధన్యురాలని చెప్పే రోజు వారికి దయచేయండి. ఆమె భర్త పొగిడే దినము ఆమెకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో ఈ స్త్రీలను ప్రభువా నింపుమని ప్రార్థిస్తున్నాను. సకల ఐశ్వర్యములు దయచేయండి. మా ప్రియ సహోదరులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఈ వర్తమానము ఈరోజు మీరు అనుగ్రహించినారు. వారి ప్రవర్తన కూడా మీరు చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాను. భార్యలను ప్రేమించి పిల్లల పట్ల శ్రద్ధ కలిగి కుటుంబ నాయకత్వం చక్కగా వహించడానికి సహాయం దయచేయమని సకల ఆశీర్వాదాలతో నింపండి. దేవుని వాక్యం విన్న స్త్రీలను మీరు తాకండి నాయన. వారి ప్రవర్తన మార్చండి. వారు రక్షణ మార్గంలో రావాలని
వారి కుటుంబాల్లో గొప్ప పేరు వారు పొందుకోవాలని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీ